ఈ వర్షాకాలంలో లిట్టర్ను రెగ్యులర్గా రాకింగ్ అనేది చేస్తూ ఉండాలి. మనం లిట్టర్ అనేది రాకింగ్ చేసుకోపోయినట్లయితే ఈ విధంగా గట్టిపడేసి బర్డ్స్ అనేది ఎక్కువగా లెగ్ విక్స్ అనేది ఎక్కువగా ఫామ్ కావడానికి అవకాశం ఉంటుంది. తేమ శాతం అనేది షెడ్లో లేకుండా చూసుకోవాలి. అమ్మోనియా పర్సంటేజ్ ఎక్కువగా ఉన్నట్లయితే బ్రూడర్ న్యూమోనియా, నెక్రోటిస్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి. వాడేటువంటి ఫీడ్లో మాయిశ్చర్ కాంటెంట్ ఉన్నట్లయితే బూజు అనేది ఫామ్ అయిపోయి దీనివల్ల టాక్సిన్స్ అనేది రిలీజ్ చేస్తుంది. ఈ విష పదార్థాల వల్ల బర్డ్స్ యొక్క గ్రోత్ మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది. కాబట్టి మనం యొక్క దానాను మాత్రం కంపల్సరిగా నేల మీద స్టోరేజ్ చేసుకోకుండా చెక్క దిమ్మలపైన కానీ వీటి కోసం ప్రత్యేకంగా కట్టించినటువంటి దిమ్మలపైన మనం స్టోరేజ్ చేసుకోవాలి. ఈ వర్షాకాలంలో వచ్చేటువంటి వర్షపు నీరు అనేది షెడ్లో పడకుండా ప్రాపర్ కర్టన్ మేనేజ్మెంట్ అనేది చేసుకోవాలి. బ్యాక్టీరియా లెవెల్ అనేది వాటర్లో ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి దీనివల్ల ఈక్వలై ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా వస్తుంది. మనకు వచ్చినప్పుడు సింటమ్స్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. కాబట్టి CID 2000 అనేది ప్రాపర్గా యూజ్ చేసినట్లయితే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా